వీళ్ళు వెళతారు అని చెప్పి అడుగుతున్న ప్రజలకి సమాధానం దొరుకుతుందని మీరు భావిస్తున్నారా? ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలని, చట్టబద్ధమైనటువంటి పాలన ఉండాలని, పోలీస్ స్టేషన్లు పోలీసులు చట్టాన్ని పరిరక్షించేటువంటి వాళ్ళుగా ఉండాలని, ఆ తర్వాత అభివృద్ధి ఉండాలని, సంక్షేమం ఉండాలని కోరుకుంటున్నారు. సరే, అభివృద్ధి సంక్షేమం సంగతే ఎంతో కొంత బెటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో పోల్చినప్పుడు మంచిగా చేస్తున్నారు. మరి ఇప్పుడు పోలీసులు ఈ రోజున నేరస్తులు అనేటువంటి పేరుతో కొంతమందిని తీసుకెళ్లి వాళ్లే కస్టోడియల్ టార్చర్ చేసి చంపేసేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, ఆ చంపేసినటువంటి శవాలను కనపడలేకుండా చేసినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, దాని గురించి ప్రజలందరూ మాట్లాడుకుంటారు, ఆందోళన చెందుతారు. పోలీసులే ఇలా చేస్తే ఇంకా ప్రజలకి ఇంకేం రక్షణ ఉంటుంది అనేటువంటి భయాందోళనలు ఉంటాయి. ఈ విషయంలో మరి ఇలాగ చేసినటువంటి పోలీసుల్ని ప్రభుత్వమే సహకరించే వాళ్ళకి సహకరించి, నిందితులకు సహకరించి, ఎవరైతే నేరం చేశారో, కస్టోడియల్ టార్చర్ చేశారో, వేధింపులకు గురి చేశారో, చంపేసి శవాన్ని మాయం చేశారో, అలాంటి సిఐకి సహకరించేటువంటి విధంగా ప్రభుత్వం వ్యవహరించినప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో ఆందోళన ఉంటది. ప్రభుత్వం మీద ప్రజలు ఈ విధమైనటువంటి ఇలా ఉండకూడదు ప్రభుత్వం, మనం పరిపాలించేటువంటి ప్రభుత్వం అని అనుకుంటారు ఖచ్చితంగా. అదే ప్రధానమైనటువంటి చర్చ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో. అంతకన్నా పెద్ద ప్రధానమైనటువంటి అభివృద్ధి, సంక్షేమ, వ్యవహారం ఇవన్నీ అసలు ముందు ప్రాణాలకే రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంటే ఇవన్నీ సెకండరీ కదా. ఇదేంటి, ఒక్క కస్టోడియల్ టార్చర్ జరిగితేనే ఇంత పెద్ద ఇది ఉంటుందా, ఇదంతా రాష్ట్రం అంతా వ్యవహారమా అని చాలా మంది అని అంటున్నారు. ఒక రాష్ట్ర రాజధాని విజయవాడ నడిబొడ్డున ఒక పోలీస్ స్టేషన్ లో ఒకడికి ఎన్బిడబ్ల్యూ ఉన్నాయని, సాయికృష్ణ అనే అతని మీద 2 ఎన్బిడబ్ల్యూలు పెండింగ్ ఉన్నాయని అతన్ని కోర్టులో హాజరుపరచాల్సినటువంటి వ్యక్తిని తీసుకొచ్చేసి ఆ విధంగా కస్టోడియల్ టార్చర్ చేసి, హత్య చేసి, ఆ శవాన్ని మాయం చేస్తే మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? నిన్నటి వరకు ఏం చెప్పారు తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు ఏం చెప్పారు నిన్నటి వరకు? ఎక్కడ చచ్చిపోయాడు సాయికృష్ణ? ఎవరు చెప్పారు సాయికృష్ణ చనిపోయాడని? వస్తాడేమో, ఎప్పుడు ఎట్లా వస్తాడో, పోలీసులు తీసుకొస్తారేమో. 29వ తారీఖు ఏబిఎస్ కార్పస్ సంబంధించిన విచారణ ఉంది కదా అని ఇవన్నీ చెప్పారు. మరి ఇప్పుడు సిట్ ఏం చెప్పింది? సిట్ ప్రభుత్వం వేసిన సిట్టే. ఈ సిట్ ఏం చెప్పింది? సాయికృష్ణని పోలీసులు తీసుకొచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో టార్చర్ చేశారు, చంపేశారు, శవాన్ని మాయం చేశారు. శవం ఏడందో తెలియదు. ఇది సిట్టు చెప్పినటువంటి మాట. ఇప్పుడు ఏం చెప్తున్నారు? చచ్చిపోయాడు. ఇప్పుడు చచ్చిపోయాడనే అంగీకరిస్తున్నారు. చచ్చిపోయాడని అంగీకరించడానికి సిట్ వేశారు వీళ్ళు. చచ్చిపోయాడు. మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి అసలుకి? నిజంగా ఈ విధమైనటువంటి ఈ సిట్టు ద్వారాగా ఆ విధమైనటువంటి కేసు తేలేటువంటి వ్యవహారమేనా? సిట్టు విచారణ ఏం చేసింది? సిట్టు విచారణ చేసి ఎవరిని కాపాడాలని ప్రయత్నం చేస్తుంది? ఎవరైతే నిందితుడిగా ఉన్నాడో సిఐ నాగరాజును కాపాడటానికి సిట్టు ప్రయత్నం చేస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సిట్టు చేసినటువంటి దర్యాప్తులో ఇప్పుడు ఇన్ని చంపేశాడు, మాయం చేశాడు, ఇన్ని చేశాడు, మరి అప్పుడు శవమే లేనటువంటి పరిస్థితి ఉంటే ఈ పోలీసులు, మీరు ఇప్పుడు ఇందాక వంశీ గారు అంటున్నారు, వెంటనే ఇప్పుడే కదా రిమాండ్ రిపోర్టు, ఇంకా ఛార్జ్ షీట్ వేయాలి కదా, లేకపోతే వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటిది దాన్ని కూడా ఆయన పోల్చారు. ఇంకా చాలా కేసులు పోల్చొచ్చు. ఆయేష మేరా ఇలాగ లాజికల్ ఎండ్ లేనటువంటి చాలా కేసుల్లాగా దీన్ని పోల్చొచ్చు. కనీసము ప్రాథమికంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇండిపెండెంట్ ఏజెన్సీ ద్వారాగా విచారణ జరిపించి నిజంగా ఎవరు ఈ సాయికృష్ణ మృతి కారణమైనటువంటి నాగరాజు ఒక్కడేనా, ఇంకెవరన్నా ఉండారా, ఇంకెవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా, లేకపోతే పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారా, తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి కదా. ఇప్పుడు పోలీసుల మీద పోలీసులు దర్యాప్తు చేసి ఏం తెలుస్తారు? సిఐని ఎలా కాపాడాలనేటువంటి దాని మీద పథక రచన చేస్తున్నారు. అంతకుమించి ఏం లేదు. ఇది ఈ రోజున వెంటనే ఇప్పుడు ఎట్టయితే కస్టోడియల్ టార్చర్ జరిగి చనిపోయారని వెంటనే తెలియని తర్వాత ఫస్ట్ ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఏంటి? జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించాలి. ఇది సుప్రీంకోర్టు డైరెక్షన్. కస్టోడియల్ డెత్ జరిగినటువంటి మరుక్షణమే దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలి. సరే, ఇప్పుడు దానికి ఇన్ని రోజులు పట్టింది, మీకు 10 రోజులు పట్టింది. ఒక సిట్ వేసి ఇప్పుడు చచ్చిపోయాడని తేల్చారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎందుకు చేయట్లేదు? సిట్ అనేటువంటి పేరుతో ఎందుకు ఈ విధమైనటువంటి
కాలయాపన చేస్తున్నారు? ఎందుకు ఇండిపెండెంట్ ఏజెన్సీతో దర్యాప్తుకు మీరు ఎందుకు అంగీకరించడం లేదు? ఫస్ట్ ఏమో ముఖ్యమంత్రి స్పందించాడు, ఇంకేముంది నరసింహ కిషోర్ అనేటు రాజమండ్రి ఎస్పీని దర్యాప్తుకు విచారణకి వేశారన్నారు. ఆయన విచారణే జరపలేదు, రాను కూడా రాలేదు. దైవ కుమార్ ఎవరో ఒక ఏసీపీ విచారణ జరిపాడు, 2-3 రోజులు పబ్బం గడిపారు. తర్వాత ఐజీ అన్నారు, ఐజీతో పాటు ఐపీఎస్లు అన్నారు. వాళ్ళు ఏం తేల్చారు? కొండం నవ్వి ఎలకను పట్టడం కాదు, ఎలకను కూడా పట్టకుండా ఇప్పుడు ఆ నిందితుడు కాపాడటానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు పగడ్బందీగా చట్టబద్ధంగా చేస్తున్నారు. ఈ రోజున ఇంత జరిగితే పోయిన నెల అంటే మే 8-9 తారీఖుల్లో తీసుకొచ్చినటువంటి వ్యక్తి మే 25వ తారీఖున ఆ అనాథ శవం లాగా తగలబడినటువంటి వ్యవహారం జరిగితే జూన్ ఫస్ట్ వీక్ లో ఆ తల్లిదండ్రులు అంటే అప్పుడు వరకు పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరిగారు, ఆ పోలీసు ఉన్నతాధికారుల ఆఫీసుల చుట్టూ తిరిగారు, సిపి ఆఫీస్ చుట్టూ, అదే విధంగా కృష్ణాంజలి గారు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మాకు న్యాయం జరుగుతుంది అంటున్నారు. మరి ఏ రకంగా న్యాయం జరుగుతుందని వాళ్ళు అనుకున్నారని అనుకోవచ్చు ఇప్పుడు? అందుకేనండి నేను మీకు ఈ ప్రశ్న మీకు పోయిన డిబేట్ లో కూడా మీకు చెప్పాను. సమస్య ఏంటి అంటే ఇది నాగరాజు కను వాడి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారం మాత్రమే కాదు. ఒక కస్టోడియల్ డెత్ అనేది సామాజికమైనటువంటి సమస్య. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ దీని గురించి ఆలోచిస్తారు, దానికి సంబంధించినటువంటి సమాధానాన్ని ప్రజలందరూ కోరుకుంటారు, ప్రజాస్వామికవాదులు కూడా కోరుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు ప్రభుత్వము ఏమైనా చెప్పనండి, ఏమైనా చేయనండి, వాళ్ళు అంగీకరించవచ్చు, వాళ్ళు రాజీ పడవచ్చు, లేకపోతే వాళ్ళు సాటిస్ఫై కావచ్చు, అంతటితో సమస్య పరిష్కారం అయిపోదు. ఈ కేసు విషయంలో ఇండిపెండెంట్ ఏజెన్సీ ద్వారా ఎంక్వైరీ జరగాలి. ఈ విధమైనటువంటి కస్టోడియల్ టార్చర్స్, ఈ విధంగా కస్టోడియల్ డెత్స్ మరొకసారి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ అన్ని వేళ్లు ప్రభుత్వం వైపు చూపిస్తున్నాయి. ఇన్ని జరిగితే 10 రోజుల పాటు ఇవన్నీ జరుగుతుంటే సిపికి సమాచారం లేదట, విజయవాడ పోలీస్ కమిషనర్ కి, హోంమంత్రికి సమాచారం లేదంటే హోంమంత్రిని అంతకుముందు కూడా అడిగారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీడియాలో, దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది అని చెప్పి. తర్వాత ముఖ్యమంత్రికి సమాచారం లేదట. ఇవన్నీ ఏమి లేకపోతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, నిద్రపోతుందా? అంటే ప్రజలు ఈ విధంగా మభ్య పెట్టాలని చూస్తున్నారా? దీని వెనక ఏదో జరిగింది. సాయి కృష్ణ మృతి వెనక, దీని వెనక రాజకీయ పరమైనటువంటి కోణాలు, దీని వెనకాల ఏదైనా సరే ఒక బ్లాండ్ డీలుకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇలాంటివి ఏవి ఉన్నాయి. వాటిని కప్పిపెట్టడం కోసమే ప్రభుత్వం అంతా దిగొచ్చి ఈ రోజున సీఐని కాపాడతాయి. ఎందుకు? సిఐగిన నిందితుడు అనిగిన తేలితే ఈ కేసులో రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు కింద ఈ కేసులో సిఐకి మరణ శిక్ష పడింది. అందుకని సిఐకి ఒక హామీ ఇచ్చారు, నీకు ఏ కేసు నీకు శిక్ష పడకుండా మొత్తం కాపాడేటువంటి ప్రయత్నం మేం చేస్తాం, నువ్వెవరి గురించి చెప్పొద్దు అనేటువంటి దాని మీద ఒప్పందం జరిగినట్టుగా ఈ మొత్తం దర్యాప్తు జరుగుతున్నటువంటి తీరు కనపడుతున్నటువంటి వ్యవహారం. ఈ ప్రభుత్వానికి నేను చెప్పేటువంటి సూచన ఏంటి అని అంటే, గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు నేను అదే విధంగా ప్రజాస్వామికవాదులు చాలా మంది టీవీ డిబేట్ లో పదే మాట్లాడుతూ వచ్చాం. ఏంటి అయ్యి? అబ్దుల్ సలాం కుటుంబం పోలీసులు వేధింపు వల్ల చనిపోయింది, ఆ పోలీసులకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సపోర్ట్ చేసింది. ఇది మేము 5 ఏళ్ళు మాట్లాడాము. జగన్మోహన్ రెడ్డి మాత్రం పోలీసులకే సపోర్ట్ చేశాడు. అతను భయపడలేదు, వెరుకు లేదు, సిగ్గు కూడా లేదు, అలానే చేశాడు. అదే విధంగా వరప్రసాద్ అనేటువంటి యువకుడిని రాజమండ్రి పోలీసులు తీసుకెళ్లి ఇసుక మీద ప్రశ్నించాడని పోలీస్ స్టేషన్ లో శిరోమండనం చేశారు. అయినా పోలీసులకే సపోర్ట్ చేశారు. కనీసం అక్కడ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రెస్పాండ్ అయినా పోలీసులు రెస్పాండ్ అవ్వలేదు. డాక్టర్ సుధాకర్ మరణానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అయినా జగన్మోహన్ రెడ్డి రెస్పాండ్ అవ్వలేదు. అదే విధంగా ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే అనంతబాబు అనేటువంటి ఎమ్మెల్సీ అతనికి సపోర్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. 48 గంటల పాటు ఎఫ్ఐఆర్ కట్టలేదు అసలుకి. ఒక మనిషిని చంపి డెడ్ బాడీని డోర్ డెలివరీ చేస్తే అంత నిస్సిగ్గుగా వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి. తర్వాత పెద్ద పోరాటాల తర్వాత ఎఫ్ఐఆర్ కట్టారు. అలాంటి పరిస్థితుల్లో కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇవన్నీ కూడా 5 ఏళ్ల పాటు వేధించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు, నన్ను వీళ్ళు ఏం చేయలేరు, ఎవరేం చేయలేరు అని అనుకున్నారు. కానీ జనము గుర్తు పెట్టుకొని మరీ కర్రుగాల్చి వాత పెట్టి 11 సీట్లు ఇచ్చారు. ఇది జనం చాలా బాగా గుర్తు పెట్టుకుంటారండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వం గురించి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అసలు కనీసం ఆ సుబ్రహ్మణ్యం అనేటువంటి డ్రైవర్ది డెడ్ బాడీ డోర్ డెలివరీ అన్న చేశాడు అనంతబాబు.
ఇప్పుడున్నటువంటి దాంట్లో ఈ సిఐ, ఈ పోలీస్ అధికారులు, ఈ ప్రభుత్వ సహకారంతో కనీసం డెడ్ బాడీని కూడా కనీసం అందుబాటులో లేకుండా, శవం కాదు కదా బూడిద కూడా అందుబాటులో లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఇది అనేటువంటి విధంగా ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా 5 ఏళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి